ఏపీ రాజధాని అమరావతి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అందుకోసం తెలుగు వైభవం, తెలుగు తేజం అనే కాన్సెప్ట్ ను అనుసరించబోతున్నామన్నారు. దీనిపై ప్రజల అభిప్రాయం తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్, లైబ్రరీ, స్మృతివనం ఏర్పాటుపై కూడా ఆలోచనలో ఉన్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. కర్షక కార్మిక సార్ నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడ ఎండి ఏజీఐసి స్పీచ్ ఇచ్చినప్పుడు పెట్టాడు. కర్షక కార్మిక ప్రధానంగా నీరుకొండ గ్రామంలో 182 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, బ్రాంజ్ విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనకి సంబంధించి మొట్టమొదటి మీటింగ్ ఈరోజు జరిగింది. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని విశ్వ వినువీధుల్లో ఎగరవేసినటువంటి కళా రంగంలో అద్భుతమైనటువంటి సేవలు అందించడం మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా, పేదలకి పట్టెడన్నం పెట్టినటువంటి నాయకునిగా కూడా పేరొందినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని భవిష్యత్ తరాల వారికి ఒక మార్గదర్శకంగా ఉండటానికి వీలుగా, ముఖ్యంగా ఆయన విగ్రహాన్ని చూసిన వెంటనే సేవ చేయాలి, అదేవిధంగా కళారంగంలో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఒక స్ఫూర్తిని అందించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలన్నటువంటి ఆలోచనతో విగ్రహ నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటి సమావేశం జరిగింది. ప్రాథమికంగా కొన్ని అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు అక్కడ నిర్మించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని మనకి కళ్ళ కట్టినట్లుగా చూపించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో జరిగింది. దీనికి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడానికి, అందులో సాహిత్యానికి సంబంధించి, నృత్యానికి సంబంధించి, అదేవిధంగా నాటకానికి సంబంధించి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి చలనచిత్ర జీవిత చరిత్రల ఆధారంగా ఆయన పోషించినటువంటి పాత్రలని ఆధారంగా చేసుకుని కొంత సినిమా రంగానికి సంబంధించి, వీటితో పాటు మనకి 152 మీటర్ల హైట్ ఉండే ఇది నీరుకొండ దగ్గర. ఆ కొండ యొక్క ఏరియా 120 ఎకరాలు. దాని కింద 167 ఎకరాల్లో రిజర్వాయర్ ఉంది. నీరుకొండ రిజర్వాయర్ అంటారు. 167 ఎకరాలు కొండకు ఆనుకొని ఉంది. దాని పక్కనే 430 ఎకరాలు, 430 ఎకరాలు నీరుకొండ రిజర్వాయర్. దాని పక్కనే మరొక 167 ఎకరాల్లో టూరిజం ప్లాన్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఏదైతే స్టాచ్యూ పెడుతున్నారో ఆ స్టాచ్యూకి యాక్చువల్గా తెలుగు వైభవమా, తెలుగు తేజమా అనే యొక్క కాన్సెప్ట్తో ముందుకు పోయేటట్టుగా డిస్కస్ చేశారు. ఏదనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఫైనల్గా తెలుగు వైభవమా, తెలుగు తేజమా ఇలాంటి ఎవరైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్లు కూడా తీసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని ఫైనల్గా చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు వారి యొక్క డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్, ఏదైతే మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, లేదా వోకల్ కావచ్చు, డిఫరెంట్ ఏదైతే మన కల్చర్ ఉందో అది అంతా ప్రతిబింబించేటట్టుగా చేయాలనేది ఈరోజు యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలుగు లిటరేచర్ అండ్ దానికి సంబంధించిన రీసెర్చ్, దానికి సంబంధించి కూడా అక్కడ చేసే విధంగా తెలుగు యూనివర్సిటీతో అసోసియేట్ అయ్యి చేసే విధంగా యాక్చువల్గా దాన్ని కూడా ప్లాన్ చేసి చేశారు. అదేవిధంగా అక్కడ
డిఫరెంట్ అంటే ఒక యానిమేషన్ స్టూడియో, కన్వెన్షన్ సెంటరు, అదేవిధంగా రిజర్వాయర్ చుట్టూ యాక్చువల్గా డిఫరెంట్ టూరిజం యాక్టివిటీస్. బాచుపల్లి పరిధిలో MD MBA